అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ స్కెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలతో పాటు చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్డే కావడంతో చిత్ర యూనిట్ అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో దివ్యేందు శర్మ రామ్ బుజ్జి అనే పాత్రలో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నోలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమా సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాను జనసమూహం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే అభిషేక్ బుధవారం రాత్రి ఓ సందేశాన్ని పంచుకున్నారు. నేను కొన్ని రోజులు అన్నింటికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నా కోసం సమయం కేటాయించుకోవాలి అనిపిస్తుంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి అనే సందేశాన్ని షేర్ చేశారు. కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి అని ఈ పోస్టుకు కమెంట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతూ ఉండగా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు కొన్ని రోజులు నటనకు విరామం తీసుకుంటున్నారా అని ఒకరు అడగ్గా, త్వరలోనే కొత్త అభిషేక్ను చూస్తాం అంటూ మరొక నెటిజన్ తన అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమూరు సతీమణి శ్యామలి పెట్టిన పోస్టులు కొన్ని రోజులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆమె నమ్మకాన్ని ఉద్దేశించి ఒక ఆసక్తికర స్టోరీ షేర్ చేశారు. రాజ్ నిడమూరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ శ్యామలి నమ్మకం గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు అనే సందేశాన్ని ఆమె ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. శ్యామలి తరచుగా ఇలాంటి పోస్టులు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే రాజ్ సమంతలపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్టులపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ హీరోల వాట్సాప్ గ్రూప్ నుంచి తాను బయటకు వచ్చేయడానికి గల కారణాన్ని తెలిపారు నటుడు మంచు విష్ణు. ఆయన నటించిన కన్నప్ప ప్రచారంలో భాగంగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గ్రూప్ గురించి మాట్లాడారు. ఇందులో టాలీవుడ్ హీరోలు చాలా మంది ఉన్నట్లు తెలిపారు. రానా, రామ్ చరణ్, బన్నీ అందరూ ఉన్న టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు అనే ప్రశ్నకు విష్ణు సమాధానం ఇచ్చారు. రానా, బన్నీ ఆ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. నేను కూడా ఒకప్పుడు అందులో ఉండేవాడిని. ఆ గ్రూప్లో హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. దీంతో నాకు అందులో చాట్ చేయాలంటే బిడియంగా అనిపించేది. అందుకే ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి అని బన్నీ రానాలకు చెప్పాను. మేమంతా కలిసి పెరగాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్తో కలిసిపోతాం. మా మధ్య ఓ ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంది. మా తల్లిదండ్రులు మాకు నేర్పిన గొప్ప విషయాలు ఇలా కలిసి ఉండటం కూడా ఒకటి. దాన్ని మేము కొనసాగిస్తున్నామని చెప్పారు. బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్ సబ్కా అప్నా అప్నా నార్మల్ అనేది ఉపశీర్షిక. RS ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అమీర్ ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ టైంలో సితారే జమీన్ పర్ సెట్స్కి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ వచ్చి సందడి చేశాడు. అమీర్ ఆహ్వానం మేరకు సెట్స్లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షారూఖ్ అక్కడి నటీనటులతో సందడి చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు దర్శకుడు హేమంత్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. 2 పార్టులుగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు హేమంత్ రావు తన తర్వాతి ప్రాజెక్టును కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్తో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే టైటిల్తో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ టీజర్ను విడుదల చేసింది టీం. ఈ టీజర్ను చూస్తుంటే యాక్షన్ అడ్వెంచర్గా రాబోతున్నట్లు అర్థమవుతుంది. పుష్ప చిత్రంలో ఆలరించిన నటుడు డాలీ ధనుంజయ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జే ఫిలిమ్స్ పతాకంపై వైశాఖ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వేడిగా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు దర్శకుడు శేఖర్ కమల. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 2021లో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నాడు. కూతురి పెళ్లి కోసం ఒక రైతు 2 లక్షలు దాచుకోగా ఆ డబ్బు మంటల్లో కాలిపోతే శేఖర్ కమల అతడికి ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ, కూతురి పెళ్లి కోసం ఓ రైతు దాచుకున్న డబ్బు కాలిపోయిందని తెలిసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు అలా కాలిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. బాగా డబ్బున్న వాడికి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతే కేవలం బాధేస్తుంది. అలాంటిది ఒక పేద రైతు కష్టపడి సంపాదించిన డబ్బు అలా కాలిపోతే అతడి బాధ ఏంటో అర్థం చేసుకోనవసరం లేదు. అతడి కష్టం ఇలా వృధా అవ్వడం నా మనసును బాగా కదిలించింది. అందుకే ఆ రైతుకు నా వంతు సహాయంగా 2 లక్షలు పంపించాను అంటూ శేఖర్ చెప్పుకొచ్చాడు. బొమ్మరిల్లు, సత్యం, హ్యాపీ, ఢీ, రెడీ, సై చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న భామ జెనీలియా తన నటనతో ఎన్నో అవార్డులతో పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అయితే ఈ భామ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ని ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ చిత్రంలో జెనీలియా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు జెనీలియా. ఈ క్రమంలోనే ఒక యాంకర్ జెనీలియాని అడుగుతూ, మీకు సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు, చెప్పుకోదగ్గ పాత్రలు అందలేదు కదా అని అడుగుతాడు. దీనికి జెనీలియా స్పందిస్తూ యాంకర్ మాటలను తప్పుపట్టింది. నాకెప్పుడూ అలా జరగలేదు. నా సౌత్ సినిమాలు చూసుకుంటే నాకెప్పుడు ఉత్తమ పాత్రలు వచ్చాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చేసిన పని నాకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. సౌత్ నా కెరీర్ ఎదిగిన స్థలం. ఇక్కడ నాకు లభించిన పాత్రలను నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య భారత చరిత్రలో ఒక విషాదకర ఘటనగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ఆయనపై ఆత్మాహుతి దాడి జరిగింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థకు చెందిన ధను అనే ఆత్మాహుతి బాంబర్ ఆర్డిఎక్స్ బాంబు పేల్చడంతో రాజీవ్ గాంధీతో పాటు 14 మంది మరణించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు బాలీవుడ్తో పాటు సౌత్లో చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా మద్రాస్ కెఫే అంటూ సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. అయితే రాజీవ్ గాంధీ హత్య కేసుపై తాజాగా ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్లో ది హంట్ అనే పేరుతో ఈ సిరీస్ రాబోతూ ఉండగా ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనేది ఉపశీర్షిక. నకేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతి పెరుమాల్ తదితరులు నటించారు. జూలై 4 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. గాంధీని హత్య చేయడానికి ఎలా ప్లాన్ చేశారు అనే కోణంలో ఈ సిరీస్ రాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన చిత్రం మర్యాద రామన్న. ఆర్కా మీడియా బ్యానర్పై సోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు. సెలవుని కథానాయికగా నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం 2010లో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇదే సినిమాను బాలీవుడ్లో సన్ ఆఫ్ సర్దార్ అనే పేరుతో అజయ్ దేవగన్ రీమేక్ చేసి హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్లో తాజాగా సీక్వెల్ తీసుకొస్తున్నారు మేకర్స్. సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ ఈ సినిమా రాబోతూ ఉండగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్ లాగే ఈ చిత్రం కూడా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మృణాల్ ఠాగూర్ కథానాయికగా నటించబోతుంది.
అభిజ్ఞ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ విరాటపాలెం. పీసీ మీనా రిపోర్టింగ్. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూన్ 27 నుంచి G5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేశారు. 1980ల నాటి మారుమూల భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి, ఆ ఊర్లో ప్రతి వధువు పెళ్లి రోజున ఎందుకు మరణిస్తుంది, దశాబ్ద కాలంగా ఇలాంటి ఆసక్తికర అంశాలతో సాగే కథగా ఈ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీంతో కన్నడ నాట ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం విచారణను జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ బెంచ్ ముగించింది. ఈ పిల్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తరచూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు ఆందోళనలు చేయడంతో కళా సృష్టి నిలిచిపోతుందని పేర్కొంది. వీటిని ఇక ఏమాత్రం కొనసాగనీయం, కేవలం ఒక అభిప్రాయం వల్ల ఒక చిత్రాన్ని ఆపేయాలా, స్టాండప్ కామెడీని నిలిపివేయాలా అని బెంచ్ ప్రశ్నించింది. ఈ చిత్రం స్క్రీనింగ్కు అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఎం మహేష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 17న ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. సిబిఎఫ్సి నుంచి అనుమతి వచ్చిన ఈ చిత్ర ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకోకుండా చూడాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమాకు రక్షణ కల్పిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ పత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. దీంతో పిల్లు ముగించింది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అభిషేక్ బచ్చన్ తన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మధుమిత దర్శకత్వంలో రానున్న కాళీధర్ లాపతాను డైరెక్ట్గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆసక్తికర పోస్టర్ను పంచుకున్నారు. అభిషేక్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం G5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా పోస్టర్ను పంచుకున్న అభిషేక్ కొన్నిసార్లు అన్ని కోల్పోవడం కూడా మంచిదే, అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎన్నో కలలు మలుపుల మధ్య మనకు విలువనిచ్చే వ్యక్తులను కలుసుకుంటామని క్యాప్షన్ పెట్టారు. అనాథ పిల్లల చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కరుపుదురై అనే తమిళ సినిమాకు రీమేక్గా ఇది ముస్తాబవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం భోపాల్లో తెరకెక్కించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన స్నేహితుడు రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ ఖండించారు. ఆరోగ్యం బాగాలేదన్న మాట వాస్తవమే, కానీ అది చాలా చిన్న సమస్య అన్నారు. మేమిద్దరం చాలా కాలం నుంచి స్నేహితులం, కానీ మా వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడు మాట్లాడుకోం. కొన్ని రోజుల నుంచి ఆ వివరాల గురించి కూడా పంచుకుంటున్నాం. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారు. క్షేమంగా ఉన్నారు. ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడాను అని తెలిపారు. దీంతో ఈ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడింది. మమ్ముట్టి అనారోగ్యానికి గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయా కథనాలను ఆయన టీం కొట్టిపారేసింది. మమ్ముట్టి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. రంజాన్ కారణంగా ఆయన షూట్స్ నుంచి బ్రేక్ తీసుకుని వెకేషన్కు వెళ్లారు. విరామం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మోహన్ లాల్తో కలిసి మహేష్ నారాయణ్ చిత్రంలో పాల్గొననున్నారు అని టీం వెల్లడించింది. అదే సమయంలో మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్ లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోహన్ లాల్ తెలిపారు. అలాంటి సమస్యలు అందరికీ వస్తాయన్నారు. స్టార్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఉప్పు కప్పు రంబు. ఐవి శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధిక ఎల్ నిర్మించారు. యువ నటుడు సుహాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే నాన్న చనిపోవడంతో గ్రామ పెద్దగా అధికారం చేపడుతుంది అమాయకురాలైన కీర్తి సురేష్. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి ఒక వింత సంక్షోభం వస్తుంది. ఊరిలో ఉన్న శ్మశానంలో జనాలు చనిపోయి హౌస్ఫుల్గా మారుతుంది. దీంతో ఇంకా 4 చనిపోయి పూడ్చిపెట్టేంత స్థలం మాత్రమే మిగిలి ఉంటుంది. అయితే ఈ సమస్యను గ్రామస్తులు ఎలా పరిష్కరించుకున్నారు అనేదే ఈ సినిమా కథ. వసంత మురళి కృష్ణ మలింగంటి ఈ సినిమాకు కథను అందించారు.
నాగార్జున, ధనుష్, రష్మిక కీలక పాత్రలో నటించిన చిత్రం కుబేరా. శేఖర్ కమల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ₹75 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమై చిత్ర బృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్గా అడిగితే తడబడే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. కానీ మాలవిక మోహన్ లాంటి అమ్మాయిలైతే అదే స్పీడ్లో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అంతే, నాకు దెయ్యాలంటే భయం అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాలవిక. అలా ఎందుకు చెప్పారంటే అతని ఎక్స్ ఖాతా పేరు ఘోస్ట్ అని ఉంది. ఆ పేరుని వాడుకొని ఇలా సరదాగా మాలవిక చెప్పారు. వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ, హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్దమ్, మదర్ తెరీసా అండ్ మీ అనే చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం అడవిశేషు గూఢాచారి 2 చిత్రం చేస్తుంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెడ్యూల్ మూవీ G5లో శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతుంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండేది. 16 నుండి 18 గంటలు పనిచేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్ళు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను నా కోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. ఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా చండాలంగా ఉన్నారని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటి దానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది. యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాలనటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ చూడాలని ఉంది, రాజకుమారుడు, కలిసుందాంరా, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయి చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్ను నిరూపించుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గత్తర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం బెస్ట్ సెకండ్ ఫిల్మ్ విభాగంలో తేజ సజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది. బాలనటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకుని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుత స్పందన లభిస్తుంది. హనుమాన్ తర్వాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ స్టార్ నాని ఇటీవలే హిట్ 3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో మోస్ట్ వైలెంట్గా కనిపించి అభిమానులను మెప్పించారు. హిట్ సిరీస్లో వచ్చిన 3వ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ మూవీకి శైలేష్ కలను దర్శకత్వం వహించారు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన చిత్రాల్లో మెయ్ జగన్, తెలుగులో సత్యం సుందరం ఒకటని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ చిత్రం భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రం ఇదేనని వెల్లడించారు. తన సినిమా హిట్ 3 ప్రమోషన్ల సందర్భంగా ఈ సినిమా గురించి విన్నారని ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.